పానుగంటి చైతన్య గుంటూరు జిల్లా జైలులో నిర్బంధించినటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా చైతన్యని పరామర్శించి చైతన్య అరెస్ట్ చేసినటువంటి తీరుకి మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. బహుశా భారతదేశ చరిత్రలో కాదు ప్రపంచంలో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మనం ఎప్పుడూ చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడమనే భావంతోనే ముందుకు సాగుతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ప్రశ్నల మీద సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుల్ని నొక్కాలని, ఆ గొంతుల్ని నులిమివేయటానికి చేస్తున్నటువంటి వాళ్ళ ప్రభుత్వ పోకడల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పానుగంటి చైతన్య ఏ నేరం చేశాడని మీరు ఇవాళ జైల్లో పెట్టారు? ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు సంబంధించి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రింబర్స్మెంట్ విధానం, ఆ తర్వాత ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా ఏ త్రైమాసికానికి సంబంధించి ఆ త్రైమాసికంలో ఆ నిధులను విడుదల చేస్తే ఈ రాష్ట్రంలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తున్నటువంటి వైనం. ఎందుకంటే ఇవాళ ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వం ఆ నిధులను చెల్లించుకుంటే కాలేజీల్లోకి రానివ్వటలా, ఎగ్జామ్స్ రాయనివ్వటలా, హాల్ టికెట్ ఇవ్వట్లా, మరోపక్క కోర్సు కంప్లీట్ అయిన వారికి ఆ సర్టిఫికెట్లు ఇవ్వనటువంటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉంటే ఆ విద్యార్థుల పక్షాన, పేద విద్యార్థుల పక్షాన విద్యార్థులకు న్యాయం చేయండి. రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులు ఇవాళ చదువును మానేసి కూలి పనులకు వెళ్తా ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాల్లో స్థిరపడతా ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తు కోసం తమ కుటుంబాలను ఇబ్బంది పెట్టకూడదు, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతోనే ఇవాళ వాళ్ళు విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులున్నాయి. కాబట్టి ప్రభుత్వం స్పందించాలా. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మార్చుకోవడం కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి అవకాశం కల్పించాలా, ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో కల్పించాలా. ఆ నినాదాలతో ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా పరిపాలన కొనసాగించినటువంటి ప్రభుత్వాలు మనం చూసాం. కానీ ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఒక నిరంకుశ వైఖరి కలిగినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తా ఉంది. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఏ రోజు కూడా ఏ విద్యార్థికి సంబంధించి కూడా ఫీజు రింబర్స్మెంట్ విధానానికి సంబంధించి కానీ, విద్యార్థి వసతికి సంబంధించి కానీ ఒక్క రూపాయి బకాయి లేదే. 2024లో ఆ రోజున 3 మాసాలకు సంబంధించి ఒక్క త్రైమాసికం మాత్రమే, అది కూడా ఎన్నికల కోడ్ రావటం వల్ల ప్రభుత్వం చెల్లించలేనటువంటి పరిస్థితులు ఆ రోజుంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లెక్కిస్తే 8 త్రైమాసికాలు, నెలకి సుమారు 700 కోట్ల రూపాయలు చూస్తే దరిదాపుగా 5,600 కోట్ల రూపాయలు బకాయిలు పడినటువంటి పరిస్థితులు ఇవాళ విద్యార్థులకు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మీకు మానవత్వం లేదా అని అడుగుతా ఉన్నా. ఎందుకు మీకు అంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపమా, లేకపోతే పేద విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటున్నారు కాబట్టి ఆ చదువులకు దూరం చేయాలనే ఆలోచనతో వారికి శాపంలాగా విధిస్తా ఉన్నారా? అసలు ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? కేవలం ఈ 18 నెలల కాలంలో కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. 5,600 కోట్ల రూపాయల్లో 700 తీసేస్తే 4,900 కోట్ల రూపాయలు వాళ్ళ కాలేజీలకి పిల్లల తల్లుల్లో వాళ్ళ ఖాతాల్లో మీరు డబ్బులు వేయాలా? మీరు విద్యార్థి లోకానికి బాకీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి
అన్ని వర్గాల విద్యార్థులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు, తల్లిదండ్రులు కోరుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్రం బాగుండాలా, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలనే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. విద్యకు సంబంధించి 4,900 కోట్లు అవి ఉంటే పెండింగ్, వసతి దీవెనకు సంబంధించి మరో 2,200 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నటువంటి పరిస్థితులు. అంటే 7,100 కోట్ల రూపాయలు ఇవాళ మీరు బకాయిలు పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు ఒక పక్క చెప్తా ఉన్నారు కదా, లక్షల కోట్ల అప్పు తీసుకొస్తా ఉన్నారు. మీకు ఇష్టమైనటువంటి సంస్థలకి పావలాకు ₹1 ఎకరాలని ధారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల గురించి 7,100 రూపాయలు విడుదల చేయడానికి మీకు ఎందుకు చేతులు రావట్లేదని అడుగుతా ఉన్నా. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం మనం ఎక్కడా కూడా ఇప్పుడు కూడా చూడాల. మరోపక్క ఈ రాష్ట్రంలో జీతాలు లేవు. 18 విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ప్రభుత్వం వైపు ఆశగా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ నెల 9వ తారీఖు ఇవాళకి జీతాలు లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వ పోకళ్ల పట్ల, ఈ ప్రభుత్వ విధానాల పట్ల ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితులు కనబడతలా, కనుచూపు మేరలో కనబడతలా. విమానాల్లో తిరగటం కాదు, అంతస్తుల్లో ఉండటం కాదు, ఒకసారి క్షేత్రస్థాయికి వచ్చి ప్రజలేమనుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వ పోకళ్ళు ఏ విధంగా ముందుకు సాగుతాయి కనీసం తెలుసుకోవడానికైనా కూడా ప్రయత్నం చేయమని చెప్పిన ఈ సందర్భంగా కోరదలుచుకున్నా. చైతన్యని అరెస్ట్ చేస్తారా అంటే, చైతన్యని అరెస్ట్ చేస్తేనో అంటే ఉద్యమాలు ఆగిపోతావా? అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంత నాపాలని ప్రయత్నం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్టులు చేస్తే అవే ప్రయోజనాలు ఉంటాయన్న అంశాన్ని ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. చరిత్రలో చాలా మందిని చూసాం, నియంతలుగా ఉన్నటువంటి అనేక మంది రాజులను చూసాం, ముఖ్యమంత్రులను చూసాం. మాకు తిరుగులేదనే భావంతో ముందుకు సాగినటువంటి అనేక మందిని చూసాం. అందరూ కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినటువంటి పరిస్థితులున్నాయి. ముఖ్యంగా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడ కొనసాగించినటువంటి పరిస్థితులు చరిత్రలో లేవు. నేను ఇప్పటికైనా చెప్పదలుచుకున్నా, భేషజాలకు వెళ్లొద్దు. పేద విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య, పేదల చదువుకు సంబంధించినటువంటి సమస్య. పేదలు చదువుకుంటేనే, ఉన్నత విద్యావంతులైతేనే వారి తలరాతలు మారుతాయనే బలంగా నమ్మినటువంటి వ్యక్తులుగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి జీవితాల కోసం వేల కోట్ల రూపాయలు చదువుకు సంబంధించి నాడు నేడు నుండి మొదలు పెడితే వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నా. ఇది విద్యార్థులకు మాత్రమే సంబంధించినటువంటి సమస్య కాదని మరోసారి చెప్పదలుచుకున్నా. మీకు కూడా నేను చెప్పదలుచుకున్నా, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంటేనో, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద కోపం ఉంటేనో, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటేనో, లేకపోతే మాబోటి నాయకుల మీద కోపం ఉంటే మా మీద చూపించండి మీ ప్రతాపం. అంతే తప్ప అది రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకం కాబట్టి ఆ పథకాన్ని నిలుపుదల చేయాలా, పేదల జీవితాల్ని, వాళ్ళ ఉన్నతమైనటువంటి భవిష్యత్తు సంబంధించి ఆలోచనల్ని, ఆశయాల్ని పునాది చేయాలనే భావంతో దయచేసి మీరు ముందుకు సాగొద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి సమస్యలపైన విద్యార్థి సంఘం మాత్రమే కాదు, భవిష్యత్తుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల, పేద విద్యార్థుల పక్షాన ఉద్యమించబోతా ఉంది. ఇప్పటికే మీరు చూశారు, పేద విద్యార్థులకు సంబంధించి వైద్య విద్యని దూరం చేయాలనే భావంతో ఒక పక్క, మరో పక్క పేదలకు సంబంధించి ఆరోగ్యానికి హాస్పిటల్ని ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో మరో పక్క ఈ ప్రభుత్వం ముందుకు సాగితే జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 1 కోటి సంతకాల కార్యక్రమంతో ఇప్పటికే ప్రజల మధ్యకు వచ్చాం. భవిష్యత్తుకు సంబంధించి కూడా ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా
వారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పనిసరిగా పోరాట బాట పడుతుంది.